గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు తన తాత ముత్తాతలకు పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట గురించి చెప్పుకుంటున్నాం. ఓ రామ, గంగా జలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్తి అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లనెను. ఓ నరేంద్ర, మహాత్ముడవైన సగరుని 60,000 మంది కుమారులను ప్రేతత్వము నుండి విముక్తులైరి. వెంటనే వారు దేవతల వలె స్వర్గమును చేరిరి. ఓ రాజా, ఈ లోకమున సాగర జలములున్నంత వరకును సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గమున ఉందురు. ఈ గంగ నీకు పెద్ద కూతురు అగును. నీ సాహస కార్య ఫలితముగా నీ పేరుతో గంగ భాగీరథి అనియు స్వర్గమర్త పాతాళ లోకముల యందు 3 పదములలో ప్రవహించుట వలన త్రిపదగా అనియు వాసిగాంచును. ఓ మానవేంద్ర, నీ తాత ముత్తాతలందరికిని పితృదేవతలందరికిని తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగా జలములతో తర్పణములను సమర్పించి సగరపుత్రులను తరింపజేయుదును అను ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము. ఓ భగీరథ మహారాజా, మీ వంశజులలో నీకు పూర్వుడను మహా యశస్వియును ధార్మికులలో ప్రముఖుడు అయిన సగర చక్రవర్తికిని ఈ కోరిక నెరవేరలేదు. నాయనా, అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశుమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చెదను అని చేసిన ప్రతిజ్ఞయును నెరవేరలేదు. ఓ పుణ్యాత్మ, మహానుభావ, రాజర్షియు సద్గుణ సంపన్నుడును మహర్షుల వలె దివ్య తేజస్వియు తపస్సునందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు నిష్టగలవాడును మిక్కిలి పరాక్రమశాలియును అయిన నీ తండ్రియకు దిలీపుడును గంగను తీసుకుని వచ్చుటకై ఎంతయో యత్నించెను. అయినను కృతకృత్యుడు కాలేకపోయెను. ఆ ఆలోచనని విరమించుకొనెను. ఓ నరేంద్ర, ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది. ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి. ఓ అరిసోదన, ఈ గంగావతరణ కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్టను పొందితివి. ఓ రాజశిరోమణి, ఈ పరమ పవిత్ర గంగా జలములలో స్నానమాచరింపుము. పునీతుడవై పుణ్య ఫలములను పొందుము. నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపుము. రాజా, నీకు శుభమగుగాక. నా సత్యలోకమునకు నేను వెళ్ళుదును. ఇంక నీవును వెళ్ళవచ్చును. సర్వలోకములకును సృష్టికర్తయు మహా యశస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారము దివ్యలోకమునకు వెళ్ళెను. గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును రాజర్షియు అయిన భగీరథుడును యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజలులు సమర్పించెను. అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అయి అతడు తన నగరమునకు విచ్చేసెను. ఓ రాఘవ, అనంతరము భగీరథుడు సర్వసంపదలతో తొలచూగుచు తన రాజ్యమును పరిపాలించెను. ఓ రాఘవ, ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రమును శోక సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్టాంగరంగులై వర్ధిల్లిరి. ఓ రామచంద్ర, ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించితిని. నీకు శుభం పరపర ప్రాప్తించుగాక. సంధ్యాకాలము మించుచున్నది. బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితములను ధన్యమగును. వారికి యశస్సు ప్రాప్తించును, ఆయువు పెరుగును, పుత్రులు కలుగుదురు, కడక స్వర్గ ప్రాప్తియు చేకూరును. వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నలగుదురు. శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్న వారి కోరికలన్నీయును తీరును. వారి పాపములన్నీయును నశించును. ఆయువు వృద్ధి చెందును. కీర్తి ప్రతిష్టలు ఇనుమడించెను. విశ్వామిత్రుడు మృదు వచనములతో వినిపించిన మధుర గాథ విని లక్ష్మణునితో కూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, గంగ దివి నుండి భువికి అవతరించుట, సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగావతరణ కథ అత్యద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణునితో గూడి చర్చించుచుండగా రామునకు వారికి ఆ రాత్రి తెలియకనే గడిచిపోయెను.
అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమములను ముగించుకొనియున్న విశ్వామిత్ర మహామునితో ఇట్లు నుడివెను. విని తీరవలసిన ఉత్తమ గాథను విని వింటిని. రాత్రి పవిత్రముగా గడిచినది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననము చేయుచుండుటతో మాకు రాత్రి ఎంతయో క్షణము వలె గడిచిపోయినది. ఓ మునీశ్వర, నదులలో శ్రేష్టమైనదియు త్రిపదగామినియు అయిన పవిత్ర గంగానదిని మనము దాటుదము. నిరంతరము పుణ్య కార్యములయంది నిమగ్నుడయ్యుండు ఋషుల యొక్క నావ ఇచటనున్నది. ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి. పరమ పూజ్యులైన మీరు ఇచటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిన ఇచటికి చేరియున్నది. అంతట విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరితోడను రామలక్ష్మణులతోడను గూడి నదిని దాటెను. అట్లు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను. పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అను నగరమును దర్శించిరి. అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరెను. రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యముగా విరాజిల్లుచుండెను. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి తెలుపుడని అభ్యర్థించెను. ఓ మహాముని, ప్రస్తుతము ఈ విశాల నగరమును ఈ రాజ్యవంశము పరిపాలించుచున్నది. దానిని గూర్చి వినవలనని కుతూహలపడుచున్నాను. దయతో తెలుపుడు, మీకు పుణ్యముండును. అంతటా ఆ మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరము యొక్క ప్రాచీన వైభవమును గూర్చి తెలుపుటకు ఉపక్రమించెను. ఓ రామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించెదను వినుము. అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వినుము. ఓ రామ, మహానుభావ, పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రుడు బలశాలురగను అదితి కుమారుడు ధర్మబుద్ధి గలిగి మహాపరాక్రమశాలురగను ఉండిరి. ఓ నరోత్తమ, మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు, ముసలితనము, మరణము లేకుండుట ఎట్లు అని ఆలోచన కలిగెను. ఓ రామ, ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుచుండగా క్షీరసాగరమును మధించి దాని నుండి అమృతమును పొందుదము అని ఉపాయము వారికి తట్టెను. మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవముగను వాసుకుని త్రాడుగను చేసుకొని క్షీరసాగరమును చిలికిరి. ఇట్లు సముద్ర మదనము 1000 సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగానున్న వాసుకి విషమును గ్రక్కుచు తన కోరలచే శిరలను కాటువేయసాగెను. వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలల వలె భయంకరమైన హాలాహలము మహావిషము బయల్వెడెను. ఆ విషాగ్ని దేవతలతో, అసురులతో, మనుష్యులతో గూడిన సమస్త జగత్తును దగ్ధమునర్పసాగెను. అంతట దేవతలందరూ మహాదేవుడైన శంకరుని శరణుజొచ్చి రక్షింపుము, రక్షింపుము అని వేడుకొనుచు ఆయనను స్తుతించిరి. దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచ్చట ప్రత్యక్షమాయెను. శంఖచక్రధారి అయిన శ్రీహరియు అచట ఆవిర్భవించెను. పిమ్మట శ్రీహరి దరహాసము చేయుచు శూలధారి అయిన శంకరునితో ఇట్లు నుడివెను. ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రప్రథముడవు. కావున దేవాసురులు సముద్రమును మధించుచున్నప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలయును. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము. శ్రీహరి ఈ విధముగా పలికి అచ్చటనే అంతర్హితుడయ్యెను. అంతటా ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించెను. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళకంఠుడుగా వాసికెక్కెను. పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమునకేగెను. మహానుభావ, ఓ రఘురామ, అనంతరం దేవాసురులు అందరును పాల సముద్రమును చిలుకటలో నిమగ్నులైరి. ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతము పాతాళమునకు దిగబడెను. అప్పుడు దేవదానవులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు. విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడము.
అంతట శ్రీహరి